ఈవీఎం బాక్సుల్లో ఏ గుర్తు మెజారిటీ రాబోతుంది? మాటల్లో బల్లి కళ్యాణ్ చక్రవర్తి మాటలో చెప్పండి సార్. 1 డే ఎలక్షన్కి 1 డే ఉంది. కాకపోతే అందరికి తెలిసిందే, వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో మాకు వచ్చిన సీట్ల కంటే అత్యధిక సీట్లు ఈసారి ఖచ్చితంగా సాధించబోతున్నాం. ఈవీఎం బాక్సుల్లో మీరు అడిగినట్టే మరోసారి ఫ్యాన్ గుర్తుకి బీప్ సౌండ్లు దద్దరిల్లుతుంది ఈ ఎలక్షన్ రూమ్లో అంతా. ఏం చెప్తారు ప్రజలకి బాగా తెలుసు. ముఖ్యమంత్రి గారు 2019లో 151 సీట్లు మెజార్టీ ఇచ్చి గెలిపించారు. అప్పటికి ఏ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పరంగా గవర్నెన్స్ ఇవన్నీ చూడలేదు. ఇప్పుడు ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ చూసి ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అయితేనేమి, కరోనా కష్టకాలంలో ఆయన ఆదుకున్న విధానం అయితేనేమి, ప్రతి సమస్యకి ప్రతి పరిష్కారం ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఆల్రెడీ గతంలో నవరత్నాలు ఇచ్చాం, ఈరోజు నవరత్నాలు ప్లస్ అంటున్నాం. అలాగే ప్రతి పథకానికి ఇప్పుడు అప్డేట్ చేసుకుంటూ వెళ్తాము. సో 2019-24లో ఉన్న గవర్నమెంట్కి అప్డేట్ వర్షన్లో ఈ 24 గవర్నమెంట్ ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు మీ అమూల్యమైన ఓటుని ఫ్యాన్ గుర్తు మీద వేసి జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.